లక్ష్మీ సట్టాలో ఈరోజు పుదీనా టమాటా చట్నీ. పొయ్యి మీద కడాయి పెట్టి పచ్చిమిరపకాయలు నూనె పోసి పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకోవాలి. అవి మగ్గే వరకు పుదీనా కడుక్కోవాలి. టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 5-6 ఎల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి. మిరపకాయలు మగ్గాక పుదీనా టమాటా వేసుకోవాలి. ఇవి మగ్గేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలి. కొద్దిగా మెత్తగా వేయండి. నేను 3 టమాటాలు, పిడికి ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలకు సరిపోను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా మగ్గుతాయి. ఒక 1/2 గ్లాసు పోసుకుంటే మాడకుండా మంచిగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని బంద్ చేసి చల్లారినాక మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ. మగ్గాయండి. ఇక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకున్నాక చిటికెడు జీలకర్ర మెంతుల పొడి, పల్లి పొడి, కొద్దిగా ఉప్పు మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిక్సీ చేసుకున్న చట్నీ కలుపుకోవాలి. మిక్సీ వేసుకున్నది కోట్లో వేసుకొని కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టమాటా చట్నీ రెడీ.